కర్నూలు బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించిన విషాదం ప్రయాణికులను ఇంకా వెంటాడుతుండగానే అలాంటిదే మరో ఘోరం జరిగింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా సజీవ దహనమయ్యారు. హైవే పైన బస్సు వేగంగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఓ కంటైనర్ లారీ అకస్మాత్తుగా డివైడర్ను దాటుకొని వచ్చి బస్సును ఢీకొట్టింది. సరిగ్గా బస్సు డీజిల్ ట్యాంక్ వద్ద ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్లీపర్ బస్సులో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునే లోపే మంటల్లో కాలి బూడిదైపోయారు. చూస్తుండగానే బస్సు దగ్ధమైంది. బస్సు డ్రైవర్, క్లీనర్ తో పాటు కొంతమంది ప్రయాణికులు కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టుకుని 4-5 ప్రయాణికులు బయటపడ్డారు. డిసెంబర్ 25న వేకువజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 32 సీట్ల సామర్థ్యం గల స్లీపర్ బస్సులో 29 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికుల్లో 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘోర దుర్ఘటనకు కారణమైన కంటైనర్ డ్రైవర్ కూడా ప్రమాదంలో మృతి చెందాడు. సీబర్డ్ కంపెనీకి చెందిన ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఉన్న మొత్తం 29 మంది ప్రయాణికుల్లో 25 మంది గోకర్ణకు చెందిన వారని అధికారులు తెలిపారు. 2 శివమొగ్గ, మరో 2 కుంటాకు చెందిన వారని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తోంది. ఈ ఘోర ప్రమాదం నుంచి 42 మంది స్కూల్ విద్యార్థులు త్రుటిలో బయటపడటం విశేషం. దర్శహల్లి నుంచి వెళ్తున్న ఓ టూర్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది. ఈ టూర్ బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆ వెనకాలే ఉన్న విద్యార్థుల బస్సు కూడా అదుపు తప్పింది. ప్రైవేట్ బస్సును వెనక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కన నిలిచిపోయింది. అయితే ఆ బస్సుకు మంటలు వ్యాపించకపోవడంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. లారీ ఢీకొనగానే డీజిల్ ట్యాంక్ పగిలిపోయి క్షణాల్లో బస్సులో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో వెనుక వైపు ఉన్న ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులు డోర్లు పగలగొట్టుకొని కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. గాయపడిన వారిని చిత్రదుర్గం, హిరియూరు, తుముకూరు, సిరా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. బస్సు డ్రైవర్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. డివైడర్ కు మరోవైపు నుంచి వస్తున్న లారీ ఒక్కసారిగా నేను వెళ్తున్న రోడ్డుపైకి దూసుకొచ్చింది. లారీ ఢీకొట్టబోతోందని అర్థమై బస్సును కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాను. కానీ అప్పటికే ప్రమాదం జరిగిపోయింది. ప్రమాదం ధాటికి మా బస్సు పక్కనే వెళ్తున్న మరో వాహనాన్ని కూడా తాకింది. ఆ వాహనం ఏంటో నేను చూడలేకపోయాను. లారీ అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తెలిపాడు.